ఓకే. సో ఈరోజు మనం క్లాస్లో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ మెథడ్ గురించి తెలుసుకుంటాం. మెయిన్ అనేది ఎందుకు రాస్తున్నాం, అక్కడ మెథడ్ యొక్క నేమ్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని ఎందుకు రాస్తున్నాం ప్రతిసారి మనం. ఇప్పుడు ఒకసారి దాని గురించి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్. సో మనం ఏదైనా ఒక క్లాస్ తీసుకుంటున్నాం, ఆ క్లాస్ లోపల కంపల్సరీగా మనం మెయిన్ మెథడ్ అనేది రాస్తాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్, ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్ ఆఫ్ అరే. సో మీకు అందరికీ అరేస్ గురించి తెలుసు, మెథడ్ యొక్క సింటాక్స్ తెలుసు, అవునా? మెథడ్ యొక్క రిటర్న్ టైప్ ఇచ్చినప్పుడు ఎలాంటి రిటర్న్ టైప్ వస్తుందనే తెలుసు, ఎన్ని టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయనేది కూడా మీకు తెలుసు, స్టాటిక్ మెథడ్స్ అండ్ ఇన్స్టెంట్ మెథడ్. స్టాటిక్ మెథడ్కి ఇన్స్టెంట్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటో కూడా మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పబ్లిక్ మోడిఫైర్స్ని, పబ్లిక్ అనే మోడిఫైర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన యొక్క సిస్టంలో మన యొక్క ప్రోగ్రామ్ అనేది ఎక్కడైనా మనం సేవ్ చేసుకుంటాం. స్క్రీన్ అందరికీ డిస్ప్లే అవుతుంది కదా? ఎస్ సార్. మన ఎవరు స్క్రీన్ కనపడట్లేదు అన్నమాట. నువ్వు ఏదైనా వేరేది ఓపెన్ చేసి ఉండవు చూడు, దాన్ని ఓపెన్ చేసుకో. ఓకే. సో ఇక్కడ పబ్లిక్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అని అంటే, పబ్లిక్ అనే మోడిఫైయర్, పబ్లిక్ అంటే జనరల్ గా మీనింగ్ ఏంటి? సో ఎవరైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకొని అర్థం. మనం కూడా ఇక్కడ మన యొక్క ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం సి డ్రైవ్ లో రాస్తాం, ఈ డ్రైవ్ లో రాసుకుంటాం, ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎఫ్ డ్రైవ్ లో మనం రాసుకోవచ్చు కదా. సో ఎప్పుడైతే మీరు ఒక ప్రోగ్రామ్ అనేది అవుట్ సైడ్ నుంచి కూడా యాక్సెస్ చేయాలి కాబట్టి, ఎనీవే మీ యొక్క ప్రోగ్రామ్ ఎక్కడి నుంచైనా మీరు యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ పబ్లిక్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ స్టాటిక్. స్టాటిక్ మెథడ్స్ మనం ఎప్పుడు రాస్తాం? డైరెక్ట్ గా దాన్ని కాల్ చేయాలన్నప్పుడు, అంటే దానికి ఎలాంటి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ లేకుండా ఉండడం కోసం మనం స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి స్టాటిక్ మెథడ్ అనేది రాస్తాం. నెక్స్ట్ వైడ్. వైడ్ అనేది ఎందుకు రాస్తాం? వైడ్ అనేది ఒక టైప్. వైడ్ ఎప్పుడు రాస్తున్నాం మనం మెథడ్కి? మెథడ్ నుంచి మనం ఎలాంటి రిటర్న్ వాల్యూస్ లేవు, మనం మెథడ్ నుంచి ఎలాంటి రిటర్న్ వాల్యూస్ చేయట్లేదు, ఎలాంటి రిటర్న్స్ చేయట్లేదు. సో అలాంటప్పుడు మనం మెథడ్కి ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ మనం రాయమో ఆ సిచ్యువేషన్ లో మనం వైడ్ అని రాస్తాం. అంటే ఈ మెయిన్ మెథడ్ నుంచి మనకి ఎలాంటి రిటర్న్ వాల్యూ వెళ్ళదు, అందుకోసమే మనం ఇక్కడ వైడ్ అని రాస్తున్నాం. మెయిన్ మెథడ్ యొక్క నేమ్ మెయిన్ అనే ఎందుకు ఉంది? సో వేరే నేమ్ రాసుకోవచ్చు కదా, ఏదైనా నేమ్ రాయొచ్చు, రమేషో, మల్లేసో, ఎల్లేసో అని మెథడ్ నేమ్ రాసుకోవచ్చు మనం ఐడెంటిఫైడ్ రూల్స్ ప్రకారం. కానీ వాళ్ళు మెయిన్ అనే ఎందుకు ఇచ్చారని అంటే, ఎప్పుడైతే మన యొక్క సాఫ్ట్వేర్ జేడీకే అనేది కూడా ఒక సాఫ్ట్వేర్, ఇప్పుడు ఎలాగైతే మనం ఒక మొబైల్ ఫోన్ మీట్ యూజ్ చేస్తున్నాం, సో ఒక వాట్సాప్ యూజ్ చేస్తున్నాం, సేమ్ అలానే జేడీకే అనేది కూడా ఒక సాఫ్ట్వేర్, ఒక టూల్. ఓకే. సో ఆ టూల్ ని డెవలప్ చేసేటప్పుడు జేవిఎం ఎప్పుడైతే మీరు బిల్డ్ చేస్తున్నారో, ఆ బిల్డ్ చేసినప్పుడు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఏమని ఇచ్చారంటే మెయిన్ అనే ఇచ్చారు. మెథడ్ యొక్క నేమ్ మెయిన్ అని ఇచ్చారు, అందుకోసమే ఆ మెథడ్ యొక్క నేమ్ మెయిన్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ వీటిని మనం ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. మీకు అంతకుముందు ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్, మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్స్ మీరు ఆల్రెడీ రాసి విత్ మెథడ్స్ విత్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా రాసుకున్నారు, ప్రాక్టీస్ చేశారు. ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్స్ మనం మెయిన్ మెథడ్ తీసుకున్నప్పుడు స్ట్రింగ్ ఎందుకు ఇచ్చారు? రీజన్ ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ది 80% ఆఫ్ ద కంటెంట్ మొత్తం అంతా కూడా స్ట్రింగ్ లోనే ఉంటుంది. నెంబర్స్ మనకి ఎప్పుడైతే అర్థమెటిక్ ఆపరేషన్స్ అవసరమో, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అవసరమో, అప్పుడు మాత్రమే మనకు నెంబర్స్ అవసరం. రిమైనింగ్ టైంలో అంతా మనం డిస్ప్లే చేసేది టెక్స్టే. ఇప్పుడు నేమ్స్ డిస్ప్లే చేయాలన్నా, లేకపోతే ఏం డిస్ప్లే చేయాలన్నా మనకు మొత్తం మాక్సిమం కావాల్సింది ఏంటి? టెక్స్టే. సో ఎక్కువ మనకు టెక్స్టే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. 80% ఆఫ్ ద కంటెంట్ మనం ఏ అప్లికేషన్ మీరు అబ్జర్వ్ చేసినా 80% ఆఫ్ ద కంటెంట్ మాక్సిమం స్ట్రింగే ఉంటుంది, టెక్స్టే ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ యూజ్ చేశారు. నెక్స్ట్ ఆర్గ్స్. ఇక్కడ కంపల్సరీ మీరు ఆర్గ్స్ అని రాయాలని ఏం లేదు, ఇది ఒక అరే, 1 డైమెన్షన్ ఆఫ్ అరే డిక్లరేషన్. ఇప్పుడు 1 డైమెన్షన్ ఆఫ్ అరే డిక్లరేషన్ చేసుకునేటప్పుడు మీరు స్ట్రింగ్ ఆఫ్ 1 అని కూడా రాసుకోవచ్చు. రాస్తున్నారు లేదా? ఐడెంటిఫైడ్ రూల్స్ ప్రకారం వేరియబుల్ యొక్క రిఫరెన్స్ నేమ్, అరే యొక్క రిఫరెన్స్ నేమ్ మీ ఇష్టం, మీరు ఏది రాసుకోవాలనుకుంటే దాన్ని రాసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి ఇక్కడ కూడా మీరు రాసేటప్పుడు మీ నేమ్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు.
ఓకే, ఈ బ్రేసెస్ కంపల్సరీ ఇక్కడ ఇవ్వాలని అవసరం లేదు కదా. సో మనం 1 డైమెన్షన్ అరే డిక్లేర్ చేసేటప్పుడు మీకు ఇంతకు ముందు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తీసుకునేటప్పుడు వేరియబుల్ నేమ్ కి ముందు కూడా మనం తీసుకోవచ్చు. అంటే నెక్స్ట్ కావాలనుకుంటే స్ట్రింగ్ తర్వాత కూడా మనం వాటిని తీసుకోవచ్చు, అవునా. సో ఇలా మీరు అరేస్ ని ఇక్కడ రాసేటప్పుడు కూడా మీరు డిఫరెంట్ వేస్ లో మీరు రాసుకోవచ్చు. ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఇక్కడ ఏం తీసుకోవచ్చు. ఓకే, సో 1 డైమెన్షన్ ఆఫ్ అరేని మీరు ఇక్కడ డిక్లేర్ చేస్తున్నారు, దాన్ని ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఆర్క్సే రాయాలి అనేం లేదు. అది ఒక వేరియబుల్ యొక్క రిఫరెన్స్ నేమ్. ఐడెంటిఫైర్ రూల్స్ బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఆ రిఫరెన్స్ నేమ్ అనేది ఏదైనా మీరు రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మెయిన్ మెథడ్ గురించి. సో ఇంకొకటి ఏంటంటే ఈ మెయిన్ మెథడ్ కి రాసేటప్పుడు మీరు కంపల్సరీ ఫస్ట్ పబ్లిక్ తర్వాత స్టాటిక్ రాయాలనే రూల్ ఏం లేదు. ఓకే, ఫస్ట్ స్టాటిక్ రాసి తర్వాత కూడా పబ్లిక్ రాయొచ్చు. ఓకే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ హైదరాబాద్లో స్టే చేస్తున్నారు. ఓకే, హైదరాబాద్లో స్టే చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎవరో మీ రూమ్కి వస్తున్నాడు, వేరే విలేజ్ నుంచి మీ రూమ్కి వస్తున్నాడు. అతను మీకు ఎవరో తెలియదు, అంటే అతన్ని మీరు ఎప్పుడు చూడలేదు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే, సో అతన్ని హైదరాబాద్కి వచ్చినప్పుడు పలానా ప్లేస్లో ఉంటున్నాడు, అతను పోయి మీరు రిసీవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ బస్ స్టాపే తీసుకోండి, జనాభా ఎక్కువ ఉంటారు. లేకపోతే ఎంజీబీఎస్ బస్ స్టాప్ తీసుకోండి. ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి మీ పర్సన్ మీరు ఎత్తుక్కోవాలి. మీ దగ్గర మొబైల్ లేదు, ఏం లేదు. ఓకే, సో మీ ఫ్రెండ్ కొన్ని గుర్తులు అనేది చెప్పాడు. అతను ఒక బ్లూ కలర్ చొక్కా వేసుకొని ఉంటాడు, రెడ్ కలర్ పాయింట్ వేసుకొని ఉంటాడు, ఒక రైట్ సైడ్ లో ఒక గొడుగు పెట్టుకొని ఉంటాడు, వర్షాకాలం కదా, సో గొడుగు కూడా పట్టుకొని ఉంటాడు, గుండు ఉంటుంది, ఒక క్యాప్ పెట్టుకొని ఉంటాడు అని నీకు ఒక ఐడియా చెప్పి ఉంటాడు. ఓకే, అంటే బ్లూ కలర్ షర్టు, రెడ్ కలర్ పాయింట్, రైట్ హ్యాండ్ లో గొడుగు పెట్టుకున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ లో కొన్ని ఏదో బుక్స్ పెట్టుకొని తల మీద క్యాప్ పెట్టుకోను వస్తాడని చెప్పేసి నీకు ఒక ఐడియా ఇచ్చాడు. ఓకే, కానీ మీ ఫ్రెండ్ మీరు అక్కడికి వెళ్ళి ఆ బస్ స్టాప్కి వెళ్ళి చూసేసరికి అతను గొడుగుని లెఫ్ట్ హ్యాండ్ లో కాకుండా రైట్ హ్యాండ్ లో పెట్టుకున్నాడు, క్యాప్ ని తల మీద కాకుండా రైట్ హ్యాండ్ చేతిలో పెట్టుకున్నాడు. అంటే తల మీద పెట్టుకొని విసుకొచ్చి చేతిలోకి తీసుకున్నాడు. గొడుగుని రైట్ సైడ్ లో ఎంతసేపు అని పట్టుకున్నాడు, లెఫ్ట్ సైడ్ లో పట్టుకున్నాడు. అలా కానీ మీకు కావాల్సిన పర్సన్ కాకుండా అయిపోతాడు అతను. మీకు కావాల్సిన పర్సన్ అతనే కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ రాసేటప్పుడు రివర్స్ లో కూడా మనం రాసుకోవచ్చు. ముందు స్టాటిక్ తర్వాత పబ్లిక్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎలాగైతే క్యాప్ ని తల మీద నుంచి చేతి మీద తీసుకున్నాడో సేమ్ అలానే మనం పొజిషన్ అనేది మార్చొచ్చు, ప్రాబ్లం లేదు. ఓన్లీ మోడిఫైర్స్ అండ్ కీవర్డ్స్ కే, మిగతా వాటికి కాదు. ఓకే, వైడ్ అనేది కంపల్సరీ వేరే మెథడ్ నేమ్ కు ముందే ఉండాలి. వైడ్ అనేది ఎందుకు రాస్తున్నాం అంటే మనం మెథడ్ నుంచి ఎలాంటి రిటర్న్ వాల్యూ చేయట్లేదు, అందుకోసం మనం ఇక్కడ వైడ్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, మీరు ఎప్పుడు కూడా సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ రాస్తున్నారు. ఓకే, అందులో సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, ప్రింట్ఎల్ అనేది ఏంటి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లాస్ తీసుకున్నారు. స్టాటిక్ వేరియబుల్స్ మనం ఎలా కాల్ చేస్తున్నాం, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ త్రూ కాల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సిస్టమ్ అనే ఒక క్లాస్ తీసుకున్నారు. సిస్టమ్ అనే క్లాస్ లోపల ఒక స్టాటిక్ వేరియబుల్ ని మీరు డిక్లేర్ చేసుకున్నారు. ఆ స్టాటిక్ వేరియబుల్ యొక్క నేమ్ అవుట్. ఓకే, ఆ స్టాటిక్ వేరియబుల్ యొక్క నేమ్ అవుట్ అని తీసుకున్నారు. దాంట్లో మెథడ్ తీసుకున్నారు ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పేసి. ఓకే, అది కూడా స్టాటిక్ మెథడ్, స్టాటిక్ వైడ్ ప్రింట్ ఎల్ఎన్ అని ఒక మెథడ్ తీసుకున్నారు. స్టాటిక్ మెథడ్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ మనం ఎలా కాల్ చేస్తాం, క్లాస్ నేమ్ తో కాల్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయొచ్చు, డైరెక్ట్ గా నేమ్ తో కూడా కాల్ చేయొచ్చు. ఓకే, అవునా. సో ఇక్కడ నేను కాల్ చేసేటప్పుడు వాటిని ఎలా కాల్ చేస్తున్నానంటే సిస్టమ్ డాట్ అవుట్. ఓకే, సో సిస్టమ్ డాట్ అవుట్ అనేది ఎప్పుడు కాల్ చేస్తాం, మనం ఒక వేరియబుల్ ని అలా కాల్ చేసుకుంటాం. నెక్స్ట్ మెథడ్ ని కూడా మనం ఎలా కాల్ చేయొచ్చు, క్లాస్ నేమ్ త్రూ కాల్ చేయొచ్చు. సో ప్రింట్ ఎల్ఎన్ మనం ఇలానే కాల్ చేసే ప్రతిసారి సో కాల్ చేసి ఇందులో ఏదో ఒక వాల్యూ అనేది మనం ఇస్తాం. ఒక స్ట్రింగ్ పారామీటర్స్ ఇక్కడ పాస్ చేస్తూ ఉన్నాం.
ఏదో ఒక వేరియబుల్ నేమ్ 1 or 2. సో ఆ వాల్యూవే మనకు అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది, కన్సోల్లో డిస్ప్లే అవుతుంది, రిటర్న్ చేస్తుంది. అవునా? సో ఈ మెథడ్ మీరు కాల్ చేస్తున్నప్పుడు ఇందులోంచి 1 అనే వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూని రిటర్న్ చేసి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ రాస్తున్నారు. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్లో సిస్టమ్ ఏంటి, అవుట్ ఏంటి, ప్రింట్ఎల్ఎన్ అనేది ఏంటి? ఆ చార్ట్లో మెన్షన్ చేయండి. సిస్టమ్ అనేది ఏంటి? ఒక క్లాస్, అంతేనా? సిస్టమ్ అనే ఒక క్లాస్ లోపల అవుట్ అనే ఒక వేరియబుల్ ఉంది, అదే క్లాస్ లోపల మెథడ్. సో మెథడ్ యొక్క నేమ్ ప్రింట్. సో కొన్నిసార్లు మనం ప్రింట్ ఎల్ఎన్ కూడా తీసేసి ప్రింట్ కూడా యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎవరైనా మీకు అడిగితే ఇంటర్నల్ గా సిస్టమ్ అనేది ఒక క్లాస్ నేమ్, ఓకే, అవుట్ అనేది ఒక స్టాటిక్ వేరియబుల్, ప్రింట్ ఎల్ఎన్ అనేది ఒక మెథడ్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. అర్థమైంది కదా ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ గురించి అందరికి? నెక్స్ట్ మెథడ్స్ లో మీరు వేరాక్స్ మెథడ్స్ కూడా రాయాలి. సో ఇంతకుముందు మీరు రాసినప్పుడు అన్ని కూడా ఓన్లీ నార్మల్ మెథడ్స్ మాత్రమే మీరు రాశారు, వేరాక్స్ మెథడ్స్ ని రాయలేదు. ఓకే, సో వేరాక్స్ యొక్క మెథడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మెథడ్ డిక్లేర్ చేసుకున్నారు, ఓకే, సో ఆ మెథడ్ ని కాల్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి. సో ఫస్ట్ టైం మీరు పాస్ చేసేటప్పుడు ఓన్లీ 10 ఒకటే ఒక వాల్యూ పాస్ చేస్తున్నారు. ఓకే, కాల్ చేసేటప్పుడు ఆ మెథడ్ ని కాల్ చేసేటప్పుడు ఓన్లీ ఒక వాల్యూ పాస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 వాల్యూస్ పాస్ చేయాలనుకోండి, సేమ్ మెథడే వర్క్ అవుతుందా? ఫస్ట్ రాసిన మెథడ్ ఏదైతే ఉందో అదే మెథడే మళ్ళీ వర్క్ అవుతుందా? పారామీటర్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఆ మెథడ్ డిక్లేర్ చేసుకోవాల్సిందే, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పర్టికులర్ క్లాస్ లోపల ఒక మెథడ్ డిక్లేర్ చేసుకున్నారు, సమ్ అని చెప్పేసి. సమ్ ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నారు ఇంటూ ఏ. ఓకే, ఇందులో నుంచి వైడ్ టైప్, మెథడ్ యొక్క టైప్ వచ్చేసి స్టాటిక్ వైడ్ సమ్ అనే మెథడ్ ని తీసుకున్నాం. సో ఇందులో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల ఇక్కడ ఏమైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఓన్లీ సమ్ 10 అని పాస్ చేస్తే సరే, ఓన్లీ ఒకే వాల్యూ పాస్ చేస్తే రిసీవ్ చేసుకుంటుంది, ప్రాబ్లం లేదు. నేను 2 పాస్ చేశాను అనుకోండి, 2 పారామీటర్స్ పాస్ చేస్తే యాక్సెప్ట్ చేస్తున్న సేమ్ మెథడే, ఒకే మెథడే. మళ్ళీ నేను ఇంకొక మెథడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఇంకొక మెథడ్ ని క్రియేట్ చేసుకోవాలి, అప్పుడు నాకు కాల్ అవుతుంది, అంతేనా? ఇంటూ ఏ కామా ఇంటూ బి. సో అప్పుడు మళ్ళీ నేను ఈ రెండింటిని అడిషన్ చేసి డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ 3 కావాలి నాకు, 3 పారామీటర్స్ కావాలి. సో మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా? మళ్ళీ ఇంకో మెథడ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా ఒకే మెథడ్ కి మనం ఎన్ని పారామీటర్స్ పాస్ చేసినా, ఓకే, ఎన్ని వాల్యూస్ పాస్ చేసినా అది ఆటోమేటిక్ గా రిసీవ్ చేసుకొని ఒక అరే ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడానికి మనం వేరాక్స్ మెథడ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, ఈ వేరాక్స్ మెథడ్ అనేది 1.4 వర్షన్ నుంచి వర్క్ అవుతుంది, బిఫోర్ వర్షన్స్ లో వర్క్ అవ్వదు. ఓకే, వేరాక్స్ మెథడ్స్ యొక్క సింటాక్స్ ఏంటంటే, మెథడ్ యొక్క నేమ్ రాసిన తర్వాత 3 డాట్స్ ని యూజ్ చేయాలి. ఏదైతే మీరు అరే వేరియబుల్ యొక్క నేమ్ రాస్తున్నారో ఆ వేరియబుల్ యొక్క నేమ్ 3 డాట్స్ ఉండాలి. ఓకే, వేరియబుల్ నేమ్ కు ముందైనా రాయొచ్చు. సో మీరు అరేని ఎలా డిక్లేర్ చేసుకుంటారు, 1 డైమెన్షన్ ఆఫ్ అరేని డిక్లేర్ చేసేటప్పుడు సేమ్ ఇక్కడ కూడా 3 వేస్ లో మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఆ 3 డాట్స్ అనేటివి కంపల్సరీగా ఒకే చోట మాత్రం ఉండాలి. సో ఇక్కడ సార్ నాకు ఈ చుక్క నచ్చలేదు కాబట్టి నేను వేరియబుల్ నేమ్ తర్వాత పెట్టుకుంటాను, అట్లా తీసుకోకూడదు. ఓకే, కంపల్సరీగా ఎక్కడైనా తీసుకోండి, ఆ 3ని మీరు ఎక్కడైనా తీసుకోండి, కానీ సేమ్ ప్లేస్ లో ఉండాలి, అంటే వాటి యొక్క ఆర్డర్ అనేది మిస్ చేయకూడదు. సో ఇలా కావాలనుకుంటే 3 కూడా తీసుకెళ్ళి మీరు వేరియబుల్ నేమ్ తర్వాత కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తుందనంటే, ఇన్ని మెథడ్స్ మనకు అవసరం లేదు, ఒకే మెథడ్ చాలు.
ఓకే, ఒకే ఒక మెథడ్ తోని అది అన్ని వాల్యూస్ ని ప్రింట్ చేసేస్తుంది. ఫస్ట్ టైం 1 పాస్ చేసావా, ఓన్లీ ఒక పారామీటర్, అంటే అది ఇంటర్నల్ గా ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది అని అంటే ఒక 1 డైమెన్షన్ ఆఫ్ అరే కింద కన్వర్ట్ చేసుకుంటుంది. 1 డైమెన్షన్ ఆఫ్ అరే అంటే ఏంటి, ఇంటూ ఏ ఆఫ్ అరే ఈజ్ ఈక్వల్ టు, సో నువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటి ఓన్లీ ఒక పారామీటర్ అంటే ఒక అరే. నెక్స్ట్ సెకండ్ టైం అదే మెథడ్ కాల్ అవుతుంది, కాల్ అయినప్పుడు 2 వాల్యూస్ ఉన్నాయి, సో 2 వాల్యూస్ తీసుకుంటుంది, అంటే 10, 20 తీసుకుంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 3, అంటే 10, 20, 30, అలా అది ఇంటర్నల్ గా ఒక అరే ఫార్మేట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, వేరాక్స్ మెథడ్ ని మీరు యూజ్ చేసేటప్పుడు అంటే మెథడ్ ఒకటే క్రియేట్ చేస్తూ పాస్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ మీరు పాస్ చేయొచ్చు, ఎన్నైనా పాస్ చేయొచ్చు, మీరు ఎంటీ కూడా పాస్ చేయొచ్చు. మెథడ్ లో ఉన్నది ఏం మీరు రాయకపోయినా కానీ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు, సేమ్ ఒక అరే యొక్క లెంత్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసుకుంటారో సేమ్ ఇక్కడ కూడా మీరు దాని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎన్ని వస్తున్నాయి ఏంటనే. సో వాటిని యూజ్ చేసి ఫర్ లూప్ ని యూజ్ చేసి కానీ వై లూప్ ని యూజ్ కానీ మీరు వాల్యూస్ అనేటివి మల్టిపుల్ గా కూడా ప్రింట్ చేయొచ్చు. లేకపోతే A0, A1, A, మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఓకే ఆటోమేటిక్ గా అది రొటేట్ అయ్యి ఆ మెథడ్ కాల్ అయ్యి అందులో ప్రింట్ చేసేస్తుంది. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ వేరాల్స్ మెథడ్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు అంటే వేరాల్స్ మెథడ్ లో రాసేటప్పుడు లాస్ట్ వేరియబుల్ అదే అయి ఉండాలి. ఓకే, సో ఇలా రాశారనుకోండి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంటీ ఇస్తున్నా, నార్మల్ గా మనం నార్మల్ ఆర్గ్యుమెంట్స్ రాసేటప్పుడు ఇక్కడ ఎన్ అయితే ఇస్తున్నామో అన్ని కౌంట్ కంపల్సరీగా మ్యాచ్ చేయాలి నార్మల్ మెథడ్ రాసేటప్పుడు, అవునా? సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక వాల్యూ అనేది కంపల్సరీగా మనం పాస్ చేయాల్సింది వస్తుంది. సో సెకండ్ రాస్తే ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. అదే మీరు ఫస్ట్ లో రాశారనుకోండి, ఓకే ఫస్ట్ లో రాశారనుకోండి ఇక్కడ ఓన్లీ ఒక వాల్యూ పాస్ చేస్తున్నారు, ఇక్కడ కూడా మీరు ఓన్లీ ఒక వాల్యూ పాస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది బి అనే దానికి ఈ 10 అనే వాల్యూ అసైన్ అవుతుంది, రిమైనింగ్ దీనికి నువ్వు ఎంటీ పాస్ చేసినా ప్రాబ్లం లేదు. కాబట్టి వేరార్స్ మెథడ్స్ ని ఎప్పుడు కూడా వేరార్స్ మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా లాస్ట్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి. ఓకే, కంపల్సరీగా దాని యొక్క ఆర్గ్యుమెంట్ అనేది లాస్ట్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ ఒకటే ఇస్తున్నారు, సో ఆ ఒకటి అనేది బీకి అసైన్ అయిపోతుంది, దీనికి ఎంటీ ఉన్న ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 ఇస్తున్నారు అంటే ఒక వాల్యూని మాత్రం దీనికి తీసేసుకుంటుంది, అంటే 10 అనే వాల్యూ బీకి అసైన్ అవుతుంది, రిమైనింగ్ 20 అనే వాల్యూ ఏలో అసైన్ అవుతుంది, అంటే అరే ఫార్మేట్ కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అలానే 10, 20, 30 ఇచ్చారు, సో అంటే 10 తీసుకున్నప్పుడు ఇక్కడేమో బి అనే వాల్యూకి 10 అసైన్ అవుతుంది, 20 అండ్ 30 అనేది ఏకి అసైన్ అవుతుంది. ఓకే, సో వాటిని మీరు ప్రింట్ చేయాలని అంటే ఇక్కడ జస్ట్ మీరు ఒక ఫర్ లూప్ కానీ అలా యూజ్ చేసుకోండి. సో ఫర్ లూప్ గురించి కూడా ఒకసారి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఫర్ లూప్ కి ఫర్ అని రాస్తాం, దీని గురించి మనం బ్రీఫ్ గా నెక్స్ట్ సెషన్స్ తో డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఇదేంటంటే ఒకే స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ మీరు ఎప్పుడైతే రొటేట్ చేయాలనుకుంటున్నారో, ఓకే ఒకే స్టేట్మెంట్ ని మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైతే రొటేట్ చేయాలనుకుంటున్నారో బేస్డ్ ఆన్ కండిషన్, ఒక కండిషన్ బేస్ మీద దాన్ని రొటేట్ చేయగలగాలి. సో ఇప్పుడు ఇక్కడ మన యొక్క అరే యొక్క ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకోండి, ఏ డాట్ లెంత్ కాలన్ ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఏమవుతుందనంటే ఫస్ట్ వాల్యూని ఇన్స్లైజ్ చేసుకుంటుంది ఫస్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తుందంటే కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. మనం నిన్న ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం, ఆపరేటర్స్ గురించి. సో ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది, 0 ఐ వాల్యూ ఎంత ఫస్ట్ టైం వచ్చినప్పుడు 0 ఈస్ లెస్ దెన్, సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ యొక్క లెంత్ ఎంత, దాంట్లో లెంత్ ఏం రాదు మనకు 0నే వస్తుంది, కాబట్టి అందులోకి ఈ లూప్ లోకి ఎంటర్ అవ్వదు. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా ఆ లూప్ లోకి ఎంటర్ అవ్వదు. థర్డ్ టైం వచ్చినప్పుడు ఏ యొక్క లెంత్ 1 అవుతుంది, కాబట్టి 1. ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుంటాం. ఓకే, సో ఇందులోకి ఎంటర్ అవుతుంది. వన్స్ కండిషన్ ట్రూ అయిందంటే మాత్రమే ఇందులోకి ఎంటర్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇందులోకి ఎంటర్ అవ్వదు. కండిషన్ ట్రూ అయిన వెంటనే ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తుంది, అంటే ఐ వాల్యూ ఐ లెస్ దెన్ 1 కాకుండా ఐ అంటే ఐ వాల్యూ ఇప్పుడు 0 అంటే 1 కి ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఐ ప్లస్ ప్లస్ అంటే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది, 1 ఈజ్ లెస్ దెన్ 1. సో కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఇందులో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. అదే సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు లాస్ట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు, సో ఇక్కడ ఎన్ని బికి ఒక వాల్యూ అంటే బి ఈజ్ ఈక్వల్ టు 10, తర్వాత 20 అండ్ 30 ఉన్నాయి, ఆ 20 అండ్ 30 అనేది కూడా ఏకి అసైన్ అవుతున్నాయి, అంటే ఏ వాల్యూకి అవి రిసీవ్ చేసుకుంటున్నాయి, అంటే ఏ.
ఇక్కడ మీరు పొజిషన్ ఆఫ్ ఐ రాస్తే ఏమవుతుందని అంటే ఏ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాల్యూ 0. ఓకే, సో ఐ వాల్యూ 0 కాబట్టి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటుంది. సో మనకి ఇక్కడ లెంత్ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? మన అరే ఆర్గ్యుమెంట్ సంబంధించి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి దీని యొక్క లెంత్ అనేది 2. ఓకే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాల్యూ 0, ఐ వాల్యూ 0, 0 ఈజ్ లెస్ దాన్ 2. సో కండిషన్ ట్రూ కాబట్టి ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత? 0 అంటే ఏ ఆఫ్ 0 అంటే ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ వస్తుంది, అంటే 20 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏ ఆఫ్ 1 అంటే 30 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 1కి వచ్చినప్పుడు సో మళ్ళీ 1 ఆఫ్ 2, నెక్స్ట్ టైం 2 చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 లెస్ దాన్ 2. సో అప్పుడు ఈ కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ బట్టి మనకు లూప్లోకి ఎంటర్ అవ్వాలా వద్దనేది డిసైడ్ అవుతుంది. వన్స్ కండిషన్ ట్రూ అయింది అందులోకి ఎంటర్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయిందా అందులోంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు అన్ని వాల్యూస్ మనకు ప్రింట్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. 10 తప్ప మిగతా అన్ని వాల్యూస్ మనకు ప్రింట్ అయితే, ఎందుకంటే మనం బీని ప్రింట్ చేయట్లేదు. ఓకే, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసుకుందాం. ఓకే, varargs.java దాని యొక్క ఎక్స్టెన్షన్ ఆల్ ఫైల్స్, సేవ్. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఓపెన్ చేయండి, cd స్పేస్ జావా pgm cd స్పేస్ NIT1. ఇక్కడ జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ మీరు ఇక్కడ ఇవ్వాలి. మనకు ఏ ఆఫ్ ఐ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఏమంటా? సో ఎర్రర్ యొక్క నేమ్ ఏంటనేది ఫస్ట్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏ తీసుకున్నాం. ఓకే, ఏ ఆఫ్ ఐ బి వాల్యూ కాల్ చేయలేదు. బి వాల్యూ బి వాల్యూ కాల్ చేయకపోతే ప్రాబ్లం లేదు. ఓకే, కానీ అక్కడ మీకు వచ్చినప్పుడు ఎర్రర్ ఏంటి? ఎగ్జాక్ట్ గా దాన్ని రీడ్ చేస్తే మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఓకే, స్టాటిక్ వైడ్ సమ్ ఇందులో ఏం ప్రాబ్లం లేదు, ఇంటూ బి ఇందులో ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మీరు ఫర్ లూప్ రాస్తున్నారో ఆ ఫర్ లూప్ దగ్గర మీకు ఇక్కడ చూపెడుతుంది. ఓకే, సో లైన్ నెంబర్ 10 దగ్గర ఎక్స్పెక్టెడ్ అంటే సెమీకాలన్ ఎక్స్పెక్టెడ్ అని చూపెడుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ క్లాస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, సో దీన్ని మనం మెయిన్ మెథడ్, ఇక్కడికి మెయిన్ మెథడ్ క్లోజ్, ఇక్కడికి ఫర్ లూప్ క్లోజ్, సో ఇక్కడితో ఇక్కడికి మెథడ్ క్లోజ్, అంటే మనకు క్లోజెస్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ డైరెక్ట్ ఏ ఆఫ్ 0 అని రాశారు అనుకోండి, అంటే 0 పొజిషన్ లో ఉన్న వాల్యూవే మనకు వస్తుంది. సో లేకపోతే ఇక్కడ కింద ఏమైనా ఎక్స్ట్రాగా ఒక బ్రేసెస్ ఏమైనా ఉండాలి. సార్ సమ్ దగ్గర 4th 1 దగ్గర సెమీకోలన్ సమ్ 4th 1. యా, సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే సెమీకాలన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అని చూపెట్టదు. సో అక్కడ ఫస్ట్ ప్రాబ్లం అది. సో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది అనుకుంటా దీంట్లో, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ కూడా చూపెడుతుంది. ఓకే, ఒక నిమిషం, సేవ్ అయిందో లేదో. టెన్ ట్వంటీ 30. ఓకే, మనకి ఫర్ లూప్ దగ్గర ఎర్రర్ వస్తుంది కదా, ఒకసారి దాన్ని రిమూవ్ చేసేయండి, అంటే ఒకసారి జస్ట్ కట్ చేసుకొని ఉంచుకోండి. సో కంపైల్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్. నేను మీకు ఇవన్నీ ఎందుకు చూపెడుతున్నానంటే మీకు ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు
స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎలా ఫాలో అవుతున్నాను, ఫస్ట్ పైన ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? సార్ 3 సో క్లోజ్ బ్రేసెస్ ఉండాలి సార్. పవర్ బ్రాకెట్ 3 ఉండాలి, 2 ఉన్నాయి సార్. అది ఓపెన్ బ్రేసెస్. ఎక్కడ? ఇప్పుడు ఇది మెయిన్ స్టాటిక్ మెథడ్. ఓకే, సమ్ 3 ఓపెన్ చేసాం సార్, 3 క్లోజ్ చేయలేదు సార్. ఒకసారి క్లాస్ దగ్గర ఓపెన్ ది క్లోజ్ చేయలేదు. చేసాం కదా. ఇప్పుడు క్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి క్లోజ్. ఓకే, ఇప్పుడు ఇది స్టాటిక్ ఈ మెథడ్ రిమూవ్ చేసేస్తాను. ఓకే, సో ఇందులో ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఎక్కడ క్లోజ్ లేకుండా ఉందో చెప్పండి. ఓకే ఫైన్. ఓకే, సో రాసేటప్పుడు ఏంటంటే మీరు ప్రతి లైన్ కూడా ప్రాబ్లం ఎక్కడ ఉంది. సో ఇప్పుడు క్లోజెస్ ప్రాబ్లం కాదు, అక్కడ క్లోజెస్ అన్నీ ఉన్నాయి. మనం రాసిన లూప్ దగ్గరనే మనకు ప్రాబ్లం వచ్చింది. ఓకే, సో ఫస్ట్ మీరు డిక్లేర్ చేసుకునేటప్పుడు స్టాటిక్ మెథడ్ తీసుకుంటున్నారు కాబట్టి స్టాటిక్ వైడ్ ఓకే సమ్ అనే మెథడ్ నేమ్ తీసుకుంటున్నారు. సమ్ ఓకే, సో ఇంటూ బి ఇంటూ ఏ వన్ ఆర్గ్యుమెంట్ మెథడ్ తీసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు ఫర్ లూప్ని యూజ్ చేసి లేకపోతే ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేయండి, మీ ఇష్టం. తీసుకున్నప్పుడు ఫర్ లూప్ మనకి ఇక్కడితో ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మనకు ఈ మెథడ్ దగ్గరనే ప్రాబ్లం వస్తుంది. ఏమంటుంది? ఇల్లీగల్ స్టార్ట్ ఓకే, ఇల్లీగల్ స్టార్టింగ్ టైప్ అని వస్తుంది. ఓకే, సో మనకు ఒకసారి కింద ఏమైనా ఇంకా ఉన్నాయా? ఓకే, కింద అయితే మనకు ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేసెస్ అయితే ఏం లేవు. ఓకే, సో నార్మల్ వేరార్స్ మెథడ్స్ కాకుండా డైరెక్ట్గా ఒకసారి చూడాలి. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది మీకు కరెక్ట్గా తెలుసుకోగలుగుతారు. ఓకే, సో మళ్ళీ అన్ని క్లియర్ చేసి ఓకే, ఇక్కడ కాల్ చేస్తున్నందుకు వీటితో ప్రాబ్లం వస్తుంది. ఆర్గ్యుమెంట్స్ ఓకే, సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు వేరర్స్ మెథడ్ రాసినప్పుడే మనకు ప్రాబ్లం అయింది, అవునా? సో అంటే మనం రాసే సింటాక్స్లో మిస్టేక్ అయి ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఓన్లీ ఒకే ఆర్గ్యుమెంట్తోనే ట్రై చేద్దాం. ఓకే, వేరర్స్ మెథడ్ యొక్క సింటాక్స్ అంటే 3 డాట్స్ ఉండాలని చెప్తున్నాం. ఓకే, 3 డాట్స్ అక్కడ తీసుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎలాంటి ఎర్రర్ అనేది రాలేదు. అంటే ఇప్పుడు మెథడ్స్ అన్ని కూడా అవి కాల్ అవుతున్నప్పుడు మీరు ఇంతకుముందు ఎట్లాగైతే ఫర్ లూప్ని యూజ్ చేశారో సేమ్ అలాగే ఫర్ లూప్ని యూజ్ చేసి ఇంటూ i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ దెన్ ఓకే వేరియబుల్ యొక్క నేను b ఇచ్చాను కాబట్టి b డాట్ లెంత్. ఓకే, సెమికాలన్ i ప్లస్ ప్లస్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేసేటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఏ ఆఫ్ ఐ ప్రింట్ చేయండి. అంటే ఐలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని బట్టి ఆటోమేటిక్గా అది అప్డేట్ అయ్యి ప్రింట్ చేసేస్తుంది. Sir, B of I, sir. ఓకే, బి ఆఫ్ ఐ. ఓకే, సో ఇప్పుడు ఎర్రర్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్ యొక్క నేమ్ ఏంటి?
జావా స్పేస్ ఎగ్జాంపుల్. సో మనకు ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు 10, ఓకే, నెక్స్ట్ టైం కాల్ అయినప్పుడు కూడా 10, ఎందుకంటే ఒకే స్టేట్మెంట్ మళ్ళీ మళ్ళీ రాస్తాం కాబట్టి. ఒకవేళ మీరు ఇక్కడ ఎంటీ పాస్ చేస్తున్నారు అనుకోండి, సో ఫస్ట్ టైం మనకి ఏ వాల్యూ డిస్ప్లే అవ్వదు, ఓకే. నెక్స్ట్ టైం మీరు 10 పాస్ చేస్తున్నారు అంటే 10 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టైం 10-20 పాస్ చేస్తున్నారు అంటే 10-20. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 10-20-30. సో మీరు ఏవైతే వాల్యూస్ని పాస్ చేస్తున్నారో ఆ పాస్ చేసిన వాల్యూస్ అన్నింటిని ఇక్కడ తీసుకుంటుంది. ఇప్పుడు మల్టిపుల్గా పాస్ చేస్తే, ఓకే, సో దీని తర్వాత నార్మల్ వేరియబుల్ రాస్తే మనకి ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేరాక్స్ ఆర్గ్యుమెంట్ కాకుండా నార్మల్ ఆర్గ్యుమెంట్స్ రాస్తే ఏమవుతుంది? ఓకే, సో ఇలా ఎర్రర్ వస్తుంది. అదే మనం ముందు రాసామనుకోండి ఇంటూ ఏ, అయితే ఇక్కడ ఎంటీ ఉన్న వాటిని రిమూవ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం అట్లీస్ట్ ఒక పారామీటర్ అయితే కంపల్సరీ పాస్ చేయాలి కాబట్టి. సో ఎంటీ ఉన్న దాన్ని రిమూవ్ చేసేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కోడ్ అనేది కంపైల్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ 10. సో ఇక్కడ బి ఆఫ్ ఐ అన్నప్పుడు మనకు ఓకే అది కోడ్ కంపైల్ అవ్వలేదు. ఇది ప్రీవియస్ వన్. మనకు బి అంటే ఇప్పుడు ఓన్లీ ఏం ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ టైం 10-20 నుంచే మనకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ 20 మళ్ళీ 20 అయితే ఇక్కడ ఏని ప్రింట్ చేసినప్పుడు ఆ 10 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పారామీటర్ ఏదైతుందో ఆ ఫస్ట్ పారామీటర్ ఉన్న వాల్యూ ఏకి అసైన్ అవుతుంది. సెకండ్ పారామీటర్లో తర్వాత ఉన్న వచ్చిన వాల్యూస్ అన్ని కూడా దీనికి అసైన్ అవుతాయి. మీరు ఎప్పుడు కూడా వేరాక్స్ మెథడ్ని రాసేటప్పుడు ఆర్గ్యుమెంట్ లాస్ట్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి. వేరాక్స్ యొక్క ఆర్గ్యుమెంట్ అనేది లాస్ట్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి. సో అప్పుడే మీకు వాటి యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఎవరికైనా డౌట్ ఉందా వీటి గురించి?